హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ప్రేమ ఎపిసోడ్ 13. రౌడీ ప్రేమ ఎపిసోడ్ 1-12 చదివిన తర్వాత చదవండి. సంధ్య డీటెయిల్స్ తీసుకోమని కృతిక్ ఒకరికి ఫోన్ చేసి చెప్తాడు. కృతిక్కి ఐషు ఎలా చనిపోయిందో, ఎలా ఉన్నదో తనతో అనేది గుర్తుకు వస్తుంది. కృతిక్ ఐషు చనిపోకముందు జరిగింది గతం. కృతిక్ హాస్పిటల్లో కత్తి బాగా లోతుగా దిగటం వలన 2 రోజులు హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పారు. అలా కృతిక్ 2 రోజులు హాస్పిటల్లోనే ఉండిపోతాడు. ఐషుకి కృతిక్ కనిపించకపోయేసరికి హమ్మయ్య అనుకుంటుంది. కానీ కృతిక్ కోసం చూసేది. కృతిక్ ఇంటికి రాగానే ఐషు దగ్గరికి వెళ్ళి, ఐషు, నిన్ను మా వాళ్ళు మీ ఇంట్లో వదిలిపెడతారు సాయంత్రం, నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఐషుకి ఇంటికి వెళ్ళమన్నందుకు హ్యాపీగా ఉన్నా ఏదో తెలియని బాధగా కూడా ఉంది. నిన్నటిదాకా పంపించను అని 2 రోజుల తర్వాత వచ్చి వెళ్ళమంటున్నారు, ఎందుకో అని ఆలోచిస్తూ ఉంటుంది ఐషు. కృతిక్కి కూడా చాలా బాధగా ఉంటుంది ఐషుని పంపించేస్తున్నందుకు. నా శత్రువుల వల్ల ఐషుకి ఏం కాకూడదు అనే పంపించాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కృతిక్. సాయంత్రం అవుతుంది. ఐషుకి తెలియడం లేదు తన మనసులో ఎందుకు అంత బాధగా ఉందో అని. ఐషు రెడీ అయ్యి వస్తుంది. కృతిక్ ఐషుని చూస్తూ ఉంటాడు. కృతిక్ చూసిన ఐషుకి ఎందుకో కోపం రావడం లేదు, ఎందుకో మరి. కృతిక్ ఐషు దగ్గరికి వచ్చి సారీ ఐషు అని హక్ చేసుకుంటాడు. కొంచెంసేపటికి ఐషుని వదిలిపెట్టి రౌడీకి ఇంటి దగ్గర దింపండి అని అంటాడు. ఐషుకి ఎందుకో బాధగానే ఉన్నా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చేసరికి శ్రీనివాస్, రాధ ఇద్దరూ ఐషుని చూసేసరికి వాళ్ళు సంతోషంగా వచ్చి హక్ చేసుకొని, ఎక్కడికి వెళ్ళిపోయావు ఐషు, చూడు ఎలా అయిపోయావో అని రాధ ఏడుస్తూ ఉంటుంది. ఐషు, అమ్మా నేను ఇప్పుడు వచ్చేసాను కదా, ఇంకా వదిలే, చాలా ఆకలిగా ఉందమ్మా అని అడుగుతుంది. ఐషుకి తెలుసు తను లేకపోతే అమ్మా నాన్న సరిగ్గా తినలేదు అని, అందుకే అలా అడుగుతుంది. రాధ 10 నిమిషాల్లో చేసేస్తాను, నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా అంటుంది. ఐషు తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి తింటుంది. వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి తినేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఎంతసేపటికి నిద్ర రావడం లేదు ఐషుకి. కృతిక్ హక్ చేసుకున్న విషయమే గుర్తుకు వస్తుంది. రౌడీ ఎందుకు ఇంతలా గుర్తొస్తున్నాడు అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. ఐషు వెళ్ళిపోయాక కృతిక్ చాలా బాధపడుతూ ఉంటాడు. నాకు జరిగినట్టు నీకు ఏదన్నా అయితే నేను బ్రతకలేను ఐషు, అందుకే నిన్ను పంపించాను అని బాధపడుతూ ఉంటాడు కృతిక్. అలా బాధపడుతూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటాడు. తర్వాత రోజు ఐషు చాలా లేటుగా నిద్రలేస్తుంది. తనకి నిద్ర లేచిన వెంటనే కృతిక్ గుర్తుకు వస్తాడు. ఐషు నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి శృతికి రాహుల్కి ఫోన్ చేసి రమ్మంటుంది ఇంటికి. వాళ్ళు ఇద్దరు కూడా వచ్చేస్తారు ఐషు వాళ్ళ ఇంటికి. ఐషుతో చాలాసేపు మాట్లాడి భోజనం చేసి శృతి, రాహుల్ వెళ్ళిపోతారు. ఐషు తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కృతిక్ గురించి. అలా ఆ రోజు మొత్తం కృతిక్ గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. కృతిక్ ఐషు వెళ్ళిన దగ్గర నుంచి ఏం తినలేదు, అలానే రూమ్లో కూర్చొని ఉంటాడు. తర్వాత రోజు ఐషు ఉదయం త్వరగా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి ఇంట్లో వాళ్ళతో శృతి దగ్గరికి అని చెప్పి స్కూటీ మీద బయలుదేరి గంట ప్రయాణం తర్వాత ఒక ఇంటి ముందు ఆపుతుంది. దిగి ఇంట్లోకి వస్తుంటే అక్కడ ఉన్న అందరూ ఐషుని చూస్తూ ఉంటారు. ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం మీరు వచ్చారేంటి, ఏదన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు. అప్పుడు ఐషు, అవును చాలా పెద్ద ప్రాబ్లం,
మీ బాస్తో తేల్చుకోవాలి. ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది ఐషు ఆ రౌడీని. అతను ఆ గది వైపు చూపించి అందరినీ ఎవరి పని వాళ్ళని చేసుకోమని చెప్పి అతను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఐషు రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంటే లోపలికి వెళ్తుంది. లోపల అంతా చీకటిగా ఉంటుంది. ఐషు లైట్ వేసి చూస్తుంది కృతిక్ ఎక్కడ ఉన్నాడా అని. నిద్రపోతూ కనిపిస్తాడు. కృతిక్ మొహం చూస్తే అర్థమవుతుంది రాత్రంతా బాధపడుతూ ఉన్నాడు అని. కృతిక్ చూసి నవ్వుతూ అక్కడి నుంచి బయటకు వస్తుంది. కిచెన్లోకి వెళ్ళి అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అందరికీ కాఫీ ఇచ్చి తను కూడా తాగుతూ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అందరూ మేడం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మాతో అని సంతోషపడతారు రౌడీలు. అయ్యో అదేంటి భయ్యా అలా అంటారు? నేను మిమ్మల్ని భయ్యా అని పిలుస్తాను, మీకు అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కంట్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తప్పుగా ఏమన్నా అన్నానా భయ్యా అంటుంది. వాళ్ళల్లో ఒకరు మేము ఎవ్వరు లేని వాళ్ళం, మమ్మల్ని బాయ్ చేరదీశాడు, మమ్మల్ని ఇంతవరకు ఎవ్వరూ అలా పిలవలేదు, అందుకే మా కంట్లో నీళ్లు వచ్చాయి. వాళ్ళు అలా చెప్తుంటే ఐషుకి బాధగా అనిపిస్తుంది. నేను ఉన్నాను కదా మీకు చెల్లెమ్మలా, ఎందుకు అలా ఫీల్ అవుతారు అని అంటుంది ఐషు. అక్కడ రౌడీలకి సంతోషంగా అనిపిస్తుంది ఆ మాట. ఐషు మీకు ఏమిష్టమో చెప్పండి ప్రతి ఒక్కరూ, అందరం కలిసి వంట చేద్దాం అని అంటుంది. అందరూ కలిసి వంట కూడా మొదలు పెడతారు. కూరగాయలు ఇద్దరు కట్ చేస్తూ ఉంటారు. ఇంకో ఇద్దరు నాన్ వెజ్లోకి కావలసిన వాటి మసాలా తయారు చేస్తున్నారు. ఇంకో ఇద్దరు బయట నుంచి వాటర్ క్యాన్లు తీసుకొచ్చారు, మినరల్ వాటర్. ఇంకో ఇద్దరు గ్యాస్ స్టవ్ ఒకరు, సిలిండర్ ఒకరు తెచ్చి ఇంటికి బయట ఉన్న కొంచెం ఖాళీ స్థలంలో పెడతారు. ఇంకొక ఇద్దరు కలిసి పైన టెంట్ లాగా వేస్తున్నారు వంట చేయాలి కాబట్టి. ఐషు ఏమేం కావాలో, ఏం చేయాలో, ఎలా కట్ చేయాలో చెప్తూ ఉంది. అలా అందరూ కష్టపడి 3 గంటలకి గుమగుమలాడే వంటలు తయారు చేస్తారు. అన్నిటినీ నీట్గా సర్ది వాటిని ఒక్కసారి చూస్తారు. ఆ రౌడీలు ఇన్ని చేశామా అందరం కలిసి అని అనుకుంటూ ఉంటారు. అవి పాయసం, పులిహోర, దొండకాయ, పకోడీ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, వెజ్ బిర్యానీ, జీరా రైస్, మటన్ ఫ్రై. ఇవి వాళ్ళు చేసింది 3 గంటలు కష్టపడి అని అనుకుంటూ ఉంటారు. ఐషు చెప్తుంటే వాళ్ళు చేస్తారు వంట. కొన్ని ఐషు చేస్తుంది. కృతిక్ నిద్ర లేచేసరికి 1 గంట అయిపోతుంది. కృతిక్ లేచి ఎక్కడి నుంచో నవ్వులు, మాటలు వినిపిస్తుంటే బయటకు వచ్చి చూస్తాడు. ఐషు రౌడీలతో నవ్వుతూ పాయసం తింటూ కనిపిస్తుంది. వాళ్ళు కూడా నవ్వుతూ చాలా బాగుంది అని అంటూ ఉంటారు. అప్పుడే ఐషు చూస్తుంది కృతిక్ని. కృతిక్ ఐషు చూపులు 1 నిమిషం కలుస్తాయి. తర్వాత కృతిక్ ఐషు వాళ్ళు ఉన్న దగ్గరికి వచ్చి చూసి ఏంటి ఇన్ని ఐటమ్స్ చేశారు అని అడుగుతాడు. ఐషు కృతిక్ని ఫ్రెష్ అయ్యి రండి అని అంటుంది. కృతిక్ ఐషుని చూస్తూ ఐషు ఎందుకు ఇక్కడికి వచ్చింది అని ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఐషు పక్కన ఉన్న ప్లేస్లో అరటి ఆకులు కోయించి వాటిని కడిగి అక్కడ పెడుతుంది. అందరూ అవి ఎందుకు అన్నట్టు చూస్తున్నారు ఆ అరటి ఆకుల వంక. ఐషుకి అర్థమయ్యి ఈరోజు వీటిలోనే భోజనం చేసేది అని చెప్తుంది. కృతిక్ కూడా రెడీ అయ్యి వస్తాడు. అందరినీ కింద ఒక టెంట్ లాంటిది క్లాత్ ఉంటే పరిచి అక్కడ కూర్చోమ్మంటుంది. కృతిక్ని కూడా కూర్చోమ్మంటుంది. అందరూ కూర్చున్నాక అందరికీ ఒక్కొక్కటిగా వడ్డిస్తుంది. అందరూ రుచి చూసి చాలా బాగున్నాయి అని అంటారు. కృతిక్ చాలా రోజుల తర్వాత హాయిగా తింటున్నాడు. అందరూ తినడం అయిపోయాక ఐషుని కూర్చోమని చెప్పి అందరూ ప్రతిదీ వడ్డిస్తారు. ఐషు కూడా తినేస్తుంది. అయినా కొంచెం మిగిలే ఉంటుంది. ఒక రౌడీని బయటకు వెళ్ళి ప్యాకింగ్ కవర్లు తీసుకొని రమ్మంటుంది. అతను వెళ్ళి తీసుకొని వస్తాడు.
ఆ మిగిలిన అన్నాన్ని ప్యాక్ చేసి బయట రోడ్డు మీద ఉండే వాళ్ళకి ఇవ్వండి అని ఇద్దరికి చెప్పి పంపిస్తుంది. కృతిక్ ఐషు చేయి పట్టుకొని ఇంటిలోకి తీసుకువచ్చి, ఎందుకు వచ్చావు ఐషు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు. ఐషు నవ్వుతూ మొదటిసారి పేరు పెట్టి, కృతిక్ నా కళ్ళలోకి చూసి చెప్పు ఆ మాట అని అడుగుతుంది. కృతిక్ అదంతా కాదు, నువ్వు వెళ్ళు అని ఐషుకి తన మొహం కనిపించకుండా అవతలి వైపు తిరుగుతాడు. ఐషు కృతిక్ని వెనక నుంచి హక్ చేసుకొని, ఐ లవ్ యూ కృతిక్ అని చెప్తుంది. కృతిక్ తను ఏం విన్నాడో అర్థమయ్యి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవును, నువ్వు నా పక్కన ఉంటే నాకు అస్సలేమీ తెలియదు. నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను. నాకు తెలియకుండానే నేను ఎప్పుడో నీ ప్రేమలో పడిపోయాను. నాకు నిన్ను విడిచి దూరంగా ఉన్నప్పుడు అర్థమైంది అని చెప్తుంది ఐషు కృతిక్కి. కృతిక్ ఐషు నుదుటపై తను ప్రేమగా ముద్దు పెడతాడు. ఆ ముద్దులోని ప్రేమ స్వచ్ఛమైనది అని ఐషుకి అప్పుడు తెలిసింది. నచ్చుతుంది అనుకుంటున్నా. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.